హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వీకెండ్ అయితే వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మన టీవీ ద్వారా కొంచెం ఫైర్ మూడ్లోనే మాట్లాడటం జరిగింది. ఇదే సమయంలో దువ్వాడ మాధురితో మాట్లాడుతూ మాధురికి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడేశాడనే చెప్పవచ్చు. ముఖ్యంగా ఏం మాధురి, నువ్వు చెప్పాలనుకున్నది నువ్వు చెప్పలేవా? నోట్లో అసలు నీకు నాలుకే లేదు కదా, నువ్వెలా చెప్తావు? ఇతరులు నీ గురించి చెప్పాలా? ఏంటది? నీకు నీ గురించి చెప్పుకునే దమ్ము ధైర్యం లేదా? గలగలా మాట్లాడతావే, అందరిపైన అరుస్తావే, నీ గురించి నువ్వు స్టాండ్ తీసుకొని మాట్లాడలేవా అంటూ గట్టిగా గదమాయించాడనే చెప్పాలి. అసలు ఏమైంది? నాగార్జున ఎందుకు దువ్వాడ మాధురిపై సీరియస్ అయ్యాడు అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఫుల్గా చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి హైప్ ఇచ్చి చూడటం ప్రారంభించండి. అసలు ఏమైంది అంటే, వీకెండ్ రోజు నాగార్జున వచ్చి స్టేజ్ పైకి రాగానే దువ్వాడ మాధురితో మాట్లాడుతూ ఒక వీడియో ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. ఆ వీడియోలో ఏముంది అంటే, క్యాప్టెన్సీ కంటెండర్స్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇమ్మాన్యుయల్తో మాధురి మాట్లాడుతూ నన్నెందుకు సెలెక్ట్ చేయలేదు, నన్ను సెలెక్ట్ చేయమని నువ్వు చెప్పొచ్చు కదా అంటూ ఇమ్మాన్యుయల్తో మాట్లాడిన వీడియోని ప్లే చేసి చూపించడం అయితే జరిగింది. ఆ తర్వాత మాధురితో మాట్లాడుతూ ఇమ్మాన్యుయలే అక్కడ స్టాండ్ తీసుకోలేక కెప్టెన్సీ కంటెండర్ కాలేక సైలెంట్గా బయటకు వచ్చాడు. నువ్వు కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి అంటే డైరెక్ట్గా వెళ్ళి భరణిని అడగాలి, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు, నన్ను కూడా సెలెక్ట్ చేయండి అని భరణిని అడిగితే నీకేదైనా లాభం చేకూరుతుందేమో. కానీ అక్కడ ఇమ్మాన్యుయల్ కాదు కదా డిసిషన్ తీసుకునేది, నువ్వెందుకు ఇమ్మాన్యుయల్పై అంతెత్తున ఎగిరిపడుతున్నావు అంటూ గట్టిగా మాట్లాడటంతో అదేమి లేదు సార్, ఇమ్మాన్యుయల్ అక్కడ లోపల ఆల్రెడీ మాట్లాడుతున్నాడు, అటువైపు ఉన్న వాళ్ళని కూడా కొంచెం చూడండి అని అన్నాడు కదా, నేనేమి అటువైపు లేను, భరణితోనే ఉన్నాను, భరణి గారికే సపోర్ట్ చేశాను, అయినా కూడా నేను శ్రీజ టీం అని వారు నన్ను సెలెక్ట్ చేయలేదు అంటూ మాట్లాడటంతో అలా కాదమ్మా నేను అడిగేది, నీవు ఎటువైపు ఉండని ఏ టీం అయినా కానీ నువ్వు మాత్రం డైరెక్ట్గా వెళ్ళి భరణిని అడిగింటే నీకు ఒక క్లారిటీ వచ్చేది, అప్పుడు నిన్నెందుకు సెలెక్ట్ చేయలేదు క్యాప్టెన్సీ కంటెండర్గా అనేది భరణి చెప్పేవాడు అంటూ నాగార్జున అయితే క్లాస్ పీకి వదిలేయడం అయితే జరిగింది. ఇక మాధురి ఈ వారం ఆడిన ఆటపై మాత్రం మంచిగా ప్రశంసించారనే చెప్పాలి. ఈ వారం అందరితో నువ్వు ఉన్న విధానం కానీ, అందరితో మాట్లాడిన విధానం కానీ చాలా బాగుంది మాధురి. అలాగే ఎవరైనా కోప్పడిన సందర్భంలో కూడా ఒక పెద్దరికం చూపించి వారికి సర్ది చెప్పిన విధానం అయితే మరో లెవెల్లో ఉంది, మంచిగా ఉంది. కానీ ఒకరిపై కోపంతో అన్నం తినకుండా ఉన్నావు చూడు, అది మాత్రం వరస్ట్. నీలాంటి పెద్దవారు ఒకరికి రోల్ మోడల్గా ఉండాలి కానీ హౌస్లో అలా అన్నం తినకుండా ఉండకూడదు. అన్నం తినేసి నీ గొడవేదో నువ్వు గొడవ పడాలి కదా అంటూ గట్టిగా అయితే చెప్పడం జరిగింది. దీంతో మాధురి ఇకపై ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు టయానికి ఫుడ్ తీసుకుంటా సార్ అంటూ దువ్వాడ మాధురి అయితే చెప్పింది. సో మొత్తంగా దువ్వాడ మాధురిని షేక్ చేసి వదిలేసిన నాగార్జునపై, అలాగే మాధురితో మాట్లాడిన మాటలపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.